హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో జీడిపప్పు ఉప్మా రెసిపీ పాతదే అయినా నేను ఒక డిఫరెంట్ వేలో చేసి చూపిస్తాను. మామూలుగా జనరల్గా ఇంట్లో ఉప్మా అంటేనే అవయ్య బాబోయ్ మాకొద్దు ఈ ఉప్మా మేము తినం అంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. కానీ నేను చేసిన పద్ధతిలో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ వేసి మీరు గాను ఉప్మా చేసి పెడితే ఇక మళ్ళీ రెండోది అడగరండి. టక్కుమని ముందు ఉప్మా చేసి తినేద్దాం అంటారు. అంత ఎమ్మీగా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దామా రండి. 1 కప్పు రవ్వ, నెయ్యి, జీడిపప్పు, అల్లము, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, 1 కప్పు పాలు, 3 రెబ్బలు కరివేపాకు. ఇంత మంచి రెసిపీ చేసి మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ మధ్య లైకే చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అయ్యి నేను మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనా? రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు ఒక మందపాటి కళాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం ఇలాగ కలపటం ఏమాత్రం ఆలస్యం చేసినా రవ్వ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే స్టవ్ని త్వరగా అవ్వాలని చెప్పేసి హైలోనో మీడియంలోనో పెట్టినా కూడా రవ్వ కలర్ చేంజ్ అవుతుంది. అందుకు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మందపాటి కళాయినే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేస్తాం. ఈ రవ్వలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా వేపుకుంటే మన ఉప్మా మంచి ఫ్లేవర్ వస్తుంది. రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నాకు ఈ రవ్వ వేపుకోవడానికి 3 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఉప్మా కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు బిగుసుకుపోకుండా ఉంటుంది, అంటే గట్టి పడకుండా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు. మనకు పోపు ఎక్కువ ఉంటేనే ఉప్మాకి బాగా రుచిగా ఉంటుంది. అందుకు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసాను. 2 రెబ్బలు కరివేపాకు, 1 ఇంచి అల్లం ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేశాను. ఈ అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, 50 గ్రాములు జీడిపప్పు. మనం ఇక్కడ జీడిపప్పు ఉప్మా అని పెట్టాం కాబట్టి నేను కొద్దిగా జీడిపప్పు ఎక్కువ వాడాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. ఈ ఉప్మాలో నేను ఉల్లిపాయ వేయట్లేదండి, ఎందుకంటే పాలల్లో ఉల్లిపాయ వేస్తే ఆ ఉల్లిపాయ వాసనకి పాలు విరిగిపోతాయి కాబట్టి నేను వేయట్లేదు. మీరు ఒకవేళ కావాలి మేము తినగలము అంటే వేసుకోండి. నేను చేసే ఈ రెసిపీని ఇలా చేస్తేనే రుచిగా ఉంటుంది, అందుకు కాబట్టి నేను వేయట్లేదు. మన ముక్కలన్నీ దూరగా వేగేయండి. మనం చేసే ఉప్మా రెసిపీకి ఈ రకంగా వేగితే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ పోసిన కప్పుతోనే కాచి చల్లారబెట్టుకున్న 1 కప్పు పాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు రానిద్దాం. మీకు ఇక్కడ మెజర్మెంట్స్ అనేటివి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి. నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ 1 కప్పు పాలు పోసాను. ఇలా చేస్తేనే మన ఉప్మా మంచి సాఫ్ట్నెస్తో కమ్మగా ఉంటుంది తినటానికి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. మనం పాలు తీసుకున్నాం కాబట్టి ఆ ఎసరులో కనుక సాల్ట్ వేస్తే పాలు ఇరిగిపోయి తొలగలుగా అయిపోతుంది ఉప్మా. అందుకు కాబట్టి మనం రవ్వలోనే సాల్ట్ కలుపుకోవాలి. ఇక్కడ ఎసరు కూడా బాగా పొంగుతుందండి. ఇప్పుడు రవ్వ పోసుకుందాం. ఈ రవ్వ పోసుకునేటప్పుడు
మీరు కంగారుగా ఒకేసారి దిమ్మరించబాకండి. మెల్లిగా చాలా స్లోగా వేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా పోసుకున్న ఉప్మాని ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఉండ కట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే మన ఉప్మా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఉప్మా ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పైన ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వేడికి రవ్వంతా బాగా ఉడికి ఉప్మా తినటానికి మంచి కమ్మటి రుచి వస్తుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. ఉప్మా అయితే ఎమ్మిగా వచ్చిందండి. నేను చేసిన విధంగా నేను వాడిన పదార్థాలు వాడి ఉప్మా కనుక మీరు చేస్తే సాయంత్రం వరకు ఉన్నా కూడా ఈ సాఫ్ట్నెస్ అయితే ఉప్మా నుంచి దూరం అవ్వదు. మీరు సాయంత్రం తిన్నా ఉదయం తిన్న ఫీలింగే అప్పుడు కూడా అలాగే ఉంటుంది. రండి త్వరగా టేస్ట్ చేద్దాం. ఉప్మా టేస్ట్ చేద్దాం. బా అసలు నిజంగా ఉప్మా తిన్నట్టు లేదు, అమృతం తిన్నట్టుగా ఉంది. ఆ అల్లము పచ్చిమిర్చి ఫ్లేవరు, ఆ జీడిపప్పు పంటి కింద పడ్డప్పుడు పాలు వేసాం కదా, ఎంత సాఫ్ట్గా ఉందంటే అలా వేసుకుంటానే ఇలా జారిపోతుంది. మనం ఫంక్షన్స్లో హోటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత టేస్ట్గా ఉంటుందా, మన ఇంట్లో చేసుకుంటే ఎందుకు ఇంత టేస్ట్ రాదు అనుకుంటారు. ఇదండి సీక్రెట్. హోటల్ స్టైలు, హోటల్లో వాళ్ళు వేసే ఉప్మాకి మన ఇంట్లో చేసే ఉప్మాకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపించాను. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.